నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. తిరుమల తిరుపతి లడ్డూలో వాడినటువంటి ఒక నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అంటే సిట్కి సంబంధించి, అంటే సుప్రీంకోర్టు విధించినటువంటి ఒక సిట్ సంబంధించినటువంటి ఒక ఛార్జ్షీట్లో పక్కాగా జరిగింది అనేటువంటి ఒక ఆధారాలు వచ్చాయి. కానీ ఇక్కడ 10% కన్నా తక్కువ ఉంటే వాటిని గుర్తించలేమని చెప్పేసి కూడా, అంటే అంతగా కనుక్కోలేమని చెప్పేసి ఒక పాయింట్ని అయితే రేస్ చేసింది. గతంలో మనం చూసుకుంటే ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జంతు కొవ్వు కలిసింది అని చెప్పేసి అన్న మాటలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ను మాత్రమే ఆయన చెప్పారని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే సుప్రీంకోర్టుని కూడా తప్పుతో పట్టించేలాగా ఇక్కడ ఏదైతే టీటీడీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు తప్పుదో పట్టించారని చెప్పైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ కావచ్చు, సిబిఐనే ఎందుకు ఎంచుకుంటుంది అంటే చాలా స్పష్టమైనటువంటి యొక్క ఆధారాలు ఇప్పుడు బయటపడ్డాయి. ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా సిబిఐ కావాలని చెప్పేసి అని కోరడం కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే తనకు సంబంధించిన కొన్ని కేసులు కూడా, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా సిబిఐ చేతుల్లో ఎందుకున్నాయంటే వాటిని మేనేజ్ చేస్తున్నాడా అనేది అయితే అర్థమవుతూ వస్తుంది. గతంలో మనం చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కూడా సిబిఐ తప్పుదో పట్టిస్తుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. మీరు ఏదైనా సరే స్పష్టంగా చెప్పండి అని చెప్పి. ఇప్పుడు తిరుమలకు సంబంధించినటువంటి ఒక అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో వాడిన నెయ్యిని కూడా, ఆ నెయ్యికి సంబంధించిన టెస్టుల్లో కూడా సిబిఐని తప్పుదో పట్టించింది ఇక్కడ టీటీడీలో ఉన్నటువంటి ఒక కొంతమంది ఉద్యోగులు అని చెప్పుకోవచ్చు. సిబిఐ కూడా వాళ్ళకి సంబంధించి అనుకూలంగా ఏమైనా ఇచ్చిందా అనేటువంటి ఒక వార్తలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దానికి ఒక స్పష్టమైనటువంటి ఒక ఆధారాలు అయితే ఇప్పుడు బయటపడ్డాయి. వాస్తవానికి టీటీడీలో ఉన్నటువంటి ఒక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఆ ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో, కెమికల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో, A34, A35, A36, ఈ A34 విజయ్ భాస్కర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా A35 బత్తుల సురేంద్రయ్య కావచ్చు, A36 ఎవరైతే డాక్టర్ కుల్కర్ని ఎవరైతే ఉన్నారో, వీరు ముగ్గురు కూడా ఏదైతే ల్యాబ్కి టెస్టులను పంపించారో, పీసీఆర్ టెస్ట్ అనేది అయితే ఉందో ఆ టెస్ట్కి పంపించారో, ఆ ల్యాబ్లో గతంలో వీళ్ళంతా కూడా అక్కడ ఉద్యోగం చేసి వచ్చిన వారే. ఈ డాక్టర్ కులకర్ణి అనేటువంటి ఒక వ్యక్తి చాలా పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి తిరుమలలో ఉండి అక్కడ ఉన్నటువంటి నెయ్యిలో కల్తీ జరగలేదనేటువంటి రిపోర్టు తెప్పిస్తానికి కావచ్చు, గతంలో ఉన్నటువంటి రిపోర్టులు కావచ్చు, ఇప్పుడు కూడా సిబిఐ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఆ యొక్క సిట్కి సంబంధించి తప్పుడు మార్గాన్ని చూపించారని చాలా స్పష్టంగా అర్థమవుతూ వస్తుంది. అయితే సింపుల్గా అసలు ఏం జరిగిందని చెప్పుకోవాలంటే, వాస్తవానికి డాక్టర్ కులకర్ణి కావచ్చు, బత్తుల సురేంద్రయ్య కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే విజయ్ భాస్కర్ రెడ్డి కావచ్చు, A34, A35, A36 ఈ ముగ్గురు కూడా ఏం చేశారు అంటే, వాస్తవానికి టెస్టులు చేయాల్సిన దగ్గర వీళ్ళు పీసీఆర్ టెస్ట్ అనేది చేశారు. అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ పీసీఆర్ టెస్ట్ వల్ల ఏమవుతుందంటే, ఆ ఉన్న నెయ్యిని తీసుకొని వాటిని కరిగించి వాటిని సంబంధించినటువంటి ఒక కెమికల్గా ఏమేమి పదార్థాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ యొక్క హీట్ చేయడం వల్ల ఏమైపోతుందంటే 10% కన్నా తక్కువ ఉన్నటువంటి ఒక కొవ్వులు, జంతు కొవ్వులు ఏవైతే ఉంటాయో అవి కరిగిపోయి మిగతా వాటిలో కలిసిపోతుంది. కాబట్టి 10% కన్నా తక్కువ ఉన్నప్పుడు వాటి ఆనవాళ్ళని పూర్తిగా స్పష్టంగా గుర్తించలేమని చెప్పేసి సిట్ ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించి సిబిఐ సిట్ ఏదైతే ఉందో ఈ ఛార్జ్ షీట్లో వెల్లడించింది. అయితే ఇప్పుడు దీంతో సరిగ్గా 10% కన్నా ఆ కొవ్వు పదార్థాలు తక్కువ ఉన్నాయి కాబట్టి గుర్తించలేమని చెప్పేసి అంటున్నారు కదా. మరి ఇది ఎలా అంటే, దీనికి వాస్తవానికి కెమికల్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఐడియా ఉండేటువంటి పాయింట్ ఏంటి అంటే, సుస్పష్టంగా తెలియాలి అంటే పీసీఆర్ టెస్ట్ వల్ల అన్ని రకాలైనటువంటి యొక్క పదార్థాలని గుర్తించలేము. ఎందుకంటే దాన్ని హీట్ చేస్తారు కాబట్టి, వేడి చేస్తారు కాబట్టి. కానీ ప్రతి ఒక్క పదార్థాన్ని గుర్తించాలి అంటే ఇక్కడ మైటోకాండ్రియా DNA అనే దాన్ని టెస్ట్ చేయాలి అని చెప్పేసి ఫేమస్ కెమికల్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో, ఒక ప్రముఖ మీడియా ఛానల్లో కెమికల్ ఇంజనీర్ అయినటువంటి యొక్క మల్లిక్ పరుచూరి గారు చెప్పారు. ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే, వాస్తవానికి వీళ్ళు సుప్రీంకోర్టుకు సంబంధించి విధించినటువంటి సిబిఐ సిట్ని, ఫసాయికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన ఆ యొక్క అధికారుల్ని, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క సిట్ పోలీసులు ఎవరైతే ఉన్నారో
వీరు 5గురిని బోల్తా పట్టించారు, బురిడి కొట్టించారు. వాస్తవానికి చేయాల్సింది PCR టెస్ట్ కాదు, చేయాల్సింది మైటోకాండ్రియా DNA అనే టెస్ట్ చేయాలి. అంటే ఒక్కొక్క దాంట్లో దాదాపు 20,000 సెల్స్ ఉంటాయి. ఈ 20,000 సెల్స్కి సంబంధించి హీట్ చేసినప్పుడు అవన్నీ కరిగిపోతాయి కాబట్టి దాంట్లో ఉండేటువంటి యొక్క ఏదైతే ఫ్యాట్ కూడా కరిగిపోతుంది కాబట్టి స్పష్టంగా గుర్తించలేము. ఎప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క A35, A34, A36 చెప్పినటువంటి యొక్క టెస్టులు చేస్తే PCR చేస్తే అవ్వదు అని చెప్పి. కానీ మల్లిక్ పరచూర్ గారు ఏం చెప్తున్నారంటే వాస్తవానికి వీటిని బయటపడాలి అంటే మైటోకాండ్రియా DNA చేయాల్సిందే. అప్పుడు ప్రతిదీ కూడా అంటే 10% కన్నా తక్కువ ఉంటే గుర్తించలేమన్నట్టు ఏదైతే రిపోర్ట్ వచ్చిందో వాస్తవానికి 1% ఉన్నా సరే మైటోకాండ్రియా DNAలో బయటపడుతుందట. అంటే సుప్రీంకోర్టు విధించినటువంటి యొక్క సిట్ ఏదైతే ఉందో అదేవిధంగా సుప్రీంకోర్టును కూడా తప్పుదో పట్టించేలాగా A34, A35, A36 చేశారని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే వాస్తవానికి ఈ యొక్క కొవ్వు పదార్థాలు కలిసాయి లేవు అనే దానిపైన వైసీపీ నేతలు ఒక్కొక్కరు బయటికి వచ్చేసి లేదు కొవ్వు కలవలేదు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కెమికల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఈ టెస్ట్ చేసి చూపించండి, 100కి 100% తప్పులు ఏవైతున్నాయో అవన్నీ బయటపడతాయి, అప్పటికీ అవశేషాలు ఉన్నాయి అని చెప్పేసి అయితే తెలుస్తుంది. కాకపోతే 10% కన్నా తక్కువ ఉంది కాబట్టి వాటిని సరిగ్గా గుర్తించలేకపోతున్నాం అని చెప్పేసి అన్నారు. కానీ గుర్తించలేకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే సరైన టెస్ట్ చేయలేదని మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆ యొక్క లడ్డూలో వాడినటువంటి నెయ్యి ఏదైతే ఉందో తిరుమల లడ్డూలో వాడినటువంటి నెయ్యి ఇది ఖచ్చితంగా ల్యాబ్కు పంపించాల్సిందే. మళ్ళీ దీనిపైన మైటోకాండ్రియా DNA అనేది చేయాల్సిందే. చేసిన తర్వాత అసలు ఫలితాలు బయటికి పెట్టాల్సిందే. ఎవరెవరైతే వైసీపీ నేతలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గతంలోనే అన్నారు అసలు దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదని చెప్పి. అంతకుముందు ఏమన్నారు, లేదు పశువులు సరైనటువంటి దానా తినకపోయినా సరైనటువంటి యొక్క ఫుడ్ తీసుకోకపోయినా సరే వాటి బాడీలో ఉండేటువంటి కొవ్వు పదార్థాలు కలిగి పాల రూపంలో వస్తాయని చెప్పి చాలా గొప్ప సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ యొక్క టెస్టుల్ని ఒక నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే పాలల్లో వచ్చింది అనుకుందాం. మరి పైన ఉన్నటువంటి యొక్క ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, బత్తుల సురేందరయ్య కావచ్చు, అదేవిధంగా డాక్టర్ కులకర్ణి కావచ్చు, పాలల్లో కావచ్చు, వెన్నెలో కావచ్చు ఇలాంటి కల్తీ జరిగిందని చెప్పి ఎందుకని గుర్తించలేదు అంటే హిందూ మనోభావాలపై ఆడుతూ వచ్చినటువంటి తప్పును దాచిపెడుతూ సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తూ సిబిఐకి సంబంధించి వాళ్ళని కూడా తప్పుదోవ పట్టించి చేయాల్సిన టెస్ట్ కాకుండా మిగతా టెస్టులు చేయించి తప్పుదోవ పట్టించాలని చెప్పి చూస్తున్నటువంటి యొక్క వైసీపీ ఆగడాలకి ఇప్పుడు చెక్ పడింది. జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద ఎదురు దెబ్బ అయితే తగిలింది. వాస్తవానికి హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టే తిరుమల లడ్డు తిన్న ప్రతి ఒక్కరూ మీకు ఓటు వేయలేదు కాబట్టే వాస్తవానికి ఎలాంటి ఫలితాలు వచ్చాయో చూసాం. 151 నుంచి 11 స్థానాలు. సరే ఇప్పటికన్నా సరే తప్పుడు తెలుసుకొని 11 స్థానాలకు ఎందుకు పరిమితమయ్యో చూసుకొని ఆ యొక్క దేవదేవుడి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆగ్రహానికి గురని చెప్పి తెలుసుకొని పశ్చాత్తాపడి అవును మా యొక్క బుద్ధి కకృతి పడి ఈ యొక్క వాటాలకి కావచ్చు కమిషన్లకు కావచ్చు మేము పడ్డాము, మమ్మల్ని మన్నించండి అని చెప్పేసి ఖచ్చితంగా గతంలో బిఆర్ నాయుడు గారు చెప్పారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారో వాటి నుంచి ప్రక్షాళన కావాలి అంటే కొండ ఎక్కాల్సిందే, ఎక్కి సతీ సమేతంగా గుండు కొట్టుకోవాల్సిందే, కొట్టుకొని ఖచ్చితంగా వీళ్ళు దేవుడి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి చెప్పారు. అలాంటి పద్ధతి ఎవరైతే వైసీపీ నేతలు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సతీమణి కావచ్చు, ఎందుకంటే సాక్షిలో తప్పుడు రాస్తున్నప్పుడు సాక్షికి యజమాని భారతిరెడ్డి గారు కాబట్టి అలాంటి వాటి పాపాన్ని నుంచి మీరు వైదొలగాలంటే ఖచ్చితంగా గుండు కొట్టుకొని ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సిందే. ఇవన్నీ పక్కన పెట్టి వైసీపీ నేతలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుండు కొట్టించుకోవాలట. వాస్తవానికి ఏదైతే ఈ యొక్క అపచారానికి పాల్పడినటువంటి ఒక ఎవరైతే పెద్దలు ఉన్నారో తిరుమల లడ్డుకు సంబంధించి అప్పటి ఈవో కావచ్చు ఆయన గుండులోనే ఉంటాడు. కానీ మిగతా వైవి సుబ్బారెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సాక్షిలో రాతలు రాస్తున్నందుకు భారతిరెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా గుండు కొట్టించుకొని సాష్టాంగంగా నమస్కారం చేసి మా తప్పు అయిపోయింది మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఖచ్చితంగా కోరితే బాగుంటుందని చెప్పి హిందువులు అందరూ కూడా కోరుతున్నారు.
ఇప్పుడు హిందువుల్లో చాలా పెద్ద వ్యతిరేకత అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే దాదాపు 5 ఏళ్ళు 68 లక్షల టన్నుల నెయ్యి, అదేవిధంగా చూసుకుంటే 2 కోట్ల లడ్డూలు, దాంట్లో 1 లక్ష లడ్డూలు అయోధ్యకు పంపించడం కాకుండా ఆ యొక్క బాలరాముణ్ణి కూడా పూర్తిగా అపవిత్రం చేసి వీళ్ళు ఇంకా నిద్రపోతున్నారు. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఒక కుట్రలు చూడండి. గతంలో పాస్టర్ ప్రవీణ్ మధ్యలో ఆగుతూ 2 నుంచి 3 సార్లు మద్యం షాపుకి వెళ్ళి మద్యం కొనుక్కొని అనుకోకుండా తాగి రోడ్డు పక్కన పడి చనిపోతే అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ బ్యాచ్ అంతా కూడా కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకా కొన్ని నెలలు గడవక ముందే పాస్టర్ ప్రవీణ్ హత్య చేసింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అని మాట్లాడారు. ఆ టైంలో క్రైస్తవులందరినీ రెచ్చగొట్టి క్రైస్తవ ముసుగులో ఉన్నటువంటి ఒక బెన్ లింగం అనేటువంటి ఒక వ్యక్తి బయటకు వచ్చి మేము క్రైస్తవ ముసుగులో ఉన్నాం మాత్రమే, మేము ముసుగు తీసేస్తే ఊచకోత కోస్తామని చెప్పి మాట్లాడారు. అలాంటి హిందువులు బయటికి రావాలా? ఇప్పుడు అలాంటి హిందువులు బయటకు వస్తే మీరు మారుతారా? కానీ హిందువులు చాలా శాంతి స్వరూపులు కాబట్టి, చాలా మౌనంగా ఉంటారు కాబట్టి, ఇలాంటివేవి దాడులు చేయరు కాబట్టి సరిపోయింది. లేదు అంటే హిందువులందరూ, అంటే ఆ స్వామివారు లడ్డు తిన్నవారు అందరూ కూడా ఒకవేళ రియాక్ట్ అయితే ఆ అరుపుకే చనిపోతారు. అయితే మొత్తానికి సుప్రీంకోర్టుని కావచ్చు, సిట్ని కావచ్చు, పూర్తిగా తప్పుదో పట్టించినటువంటి ఒక A34, A35, A36 ఎవరైతే ఉన్నారో, విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, A34, A35 భక్తుల సురేంద్రయ్య కావచ్చు, A36 డాక్టర్ కులకర్ణి కావచ్చు, వీరందరూ కూడా మేము చేయించినటువంటి ఒక PCR టెస్ట్ అనేది సరైంది కాదు, దాన్ని వేడి చేయడం వల్ల సరైన కొవ్వు పదార్థాలు బయటపడలేదు, వాస్తవానికి ఈ టెస్ట్ చేయించాలి అంటే సరైనటువంటి ఒక సమగ్ర విశ్లేషణ బయటపడాలి అంటే ఖచ్చితంగా మైట్రోకాండ్రియా DNA అనేది చేయించాల్సిందే అని వాళ్ళు తప్పు ఒప్పుకొని ఖచ్చితంగా ఆ టెస్ట్ చేయించి సరైన ఫలితాలు బయట పెట్టి వాళ్ళ యొక్క పాపాన్ని కడుక్కోవాలని చెప్పేసి ప్రతి ఒక్క హిందూ కోరుకుంటున్నారు. దీనిపైన అన్ని హిందూ సంఘాలు కూడా ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాయి. ప్రతి ఒక్క ఊరిలో గ్రామంలో వీళ్ళు చేసినటువంటి యొక్క మహాపాపం నిజమైనటువంటి హోర్డింగ్స్ కూడా బయటపడుతున్నాయి. తిరుపతిలో మాత్రం ఖచ్చితంగా మహాపాపం ఏదైతే ఉందో నిజమే. ఆ ఒక్క హోర్డింగే కాకుండా ఏదైతే AVSO సతీష్ గారి మరణానికి సంబంధించినటువంటి ఫోటోలు అక్కడ హోర్డింగ్లు పడాలి. పరకామణి కేసుకు సంబంధించిన దోచుకున్న రవికుమార్కి సంబంధించినటువంటి ఒక ఆస్తులు, ఆయన దగ్గర జరిగిన కేసు, అది కూడా ఒక హోర్డింగ్ పడాలి. అదేవిధంగా చూసుకుంటే గోవిందరాజుల స్వామికి సంబంధించిన గోపురం ఏదైతే ఉందో ఆ తాపడానికి సంబంధించిన 50 కిలోల బంగారం దోచుకున్నటువంటి ఒక ఆ హోర్డింగు బయటపడాలి. తలలీనాలు దోచుకున్నటువంటి ఒక ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అక్రమ సంబంధించి అవి కూడా బయటపడాలి. భూమన కరుణాకర్ రెడ్డి గతంలో శనీశ్వరుడు విగ్రహం పట్టుకొని విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పేసి ఆ హోర్డింగ్ బయటపడాలి. అదేవిధంగా చూసుకుంటే అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల టికెట్ వెనుక క్రైస్తవ సింబల్ వేసినటువంటి ఆ హోర్డింగు బయటపడాలి. అదేవిధంగా చూసుకుంటే భూమన కరుణాకర్ తనకు తానుగా ఖాళీ మద్యం బాటిళ్ళు పోలీస్ గెస్ట్ హౌస్ పక్కన పెట్టి కౌస్తుభం దగ్గర అక్కడ కూడా తిరుమలకు సంబంధించి ఒక కుట్రని పాల్పడినటువంటి ఒక కేసు ఉంది. ఆ కేసులో కూడా ఆ యొక్క హోర్డింగ్ బయటపడాలి. ఇలా చూస్తే తిరుమల మొత్తం కూడా వైసీపీ చేసిన ఆగడాలన్నీ కూడా మనం గతంలో చూసాం. ఏదైతే దువ్వాడ సీను కావచ్చు, దివ్యల మాదిరి అక్కడ ఉన్నటువంటి మాడ వీధుల్లో డ్యాన్స్లు, రీళ్లు, ఆ హోర్డింగ్లు బయటపడాలి. ఈ ఖచ్చితంగా స్వామివారికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి చేసినటువంటి అపచారం అన్నిటికి సంబంధించి అన్ని హోర్డింగ్లు పడాలని చెప్పి అయితే తిరుమల భక్తులే కాదు ఆ స్వామివారి భక్తులందరూ కూడా కోరుతున్నారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టుని తప్పుదో పట్టించినటువంటి ఒక వీరందరూ కూడా, CBIని తప్పు పట్టించినటువంటి వీరందరూ కూడా ఖచ్చితంగా మైటోకాండ్రియా DNA టెస్ట్ చేయించాలి అనేటువంటి ఒక ఉద్యమం అయితే స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా టెస్ట్ చేయించి అసలైనటువంటి నిజాలు బయట పెట్టాలని అయితే కోరుకుందాం. మొత్తానికి ఈ వీడియో చూసినట్టు మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.